సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పిఠాపురం పరిస్థితి ఏంటి? మీ అంచనా ఏంటి? అంటే అక్కడ నడుస్తున్నటువంటి రాజకీయం నిన్న మొన్న పేర్లు అనౌన్స్ చేశారు. అంటే వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్, మళ్ళీ ఈ బీసీవై పార్టీ తరఫున తమన్నా సింహాద్రి అని చెప్పి ట్రాన్స్జెండర్ కంటెస్ట్ చేస్తుందని, ఇవాళ ఇంకోటి వచ్చింది పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే మరొకరు ఎవరో నామినేషన్ వేస్తున్నారని. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. పిఠాపురంలో ఎలా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇవన్నీ చిన్న చిన్నవి అండి, ఊరికి ప్రచారానికి మనకు పనికి వస్తాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుతో 100 మంది పవన్ కళ్యాణ్ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గుర్తేంటి అనేది వాళ్ళ అంతగా ఇల్లిటరేట్గా ఉండి జనంలో మనకంటే, మీరు టీవీలో ఉండే వాళ్ళకంటే, లేకపోతే రాజకీయ నాయకులు అనుకుంటారు మాకు బాగా తెలుసు అని, వాళ్ళకంటే ప్రజలు ఇంకా బాగా తెలుసు అండి. ఓకే, అంతేగాని పేరు ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్కి వేసే పరిస్థితి కాదు. పోనీ బ్యాలెట్ లాగా గుద్దేటప్పుడు ఇటుపక్క అటుపక్క పడుతుంది అనుకోవడానికి లేదు. బటన్ నొక్కడు, ఆ బటన్ ఎట్లాగేంటి అనేది కనిపిస్తుంది, తెలిసిద్దండి. అది పెద్ద అవి అంశాలు కాదు. ఇంకో పార్టీ పోటీ చేసినా ఎన్ని ఓట్లు వస్తాయో మన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు. 2 పార్టీ వ్యవస్థ నుంచి 3 పార్టీ వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందండి. 2009లోనే ఆంధ్రప్రదేశ్, అంటే మన తెలంగాణ తీసేసిన తర్వాత మిగిలిన 13 జిల్లాల్లో 2009 దాకా 4 దాకా మీకు 2 పార్టీ వ్యవస్థ. 2009 నుంచి 3 పార్టీ వ్యవస్థ వచ్చింది. 14లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు. మళ్ళీ 19లో ఆయన పోటీ చేస్తే ఏమైంది, మీకు ఆయనకి 6% ఓట్లు వచ్చినాయి. అంటే 3వ పార్టీ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 2 పార్టీలకు వచ్చేసినాయి. సో ఇంతే తప్ప మిగతా వాళ్ళకి అక్కడ ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, తెలుగుదేశమా జగన్ వైసీపీనా, లేకపోతే మూడో వాడు ఎందుకు ఉండాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీడియా ఉందనుకోండి, ఎల్లోనా బ్లూనా అని పెట్టారు. ఆ ఎల్లో మీడియా, లేదా ఏది మాట్లాడినా కూడా అటన్నా మద్దతు ఇస్తా మాట్లాడి ఇటన్నా అంట. న్యూట్రల్గా వాళ్ళు 2 తప్పులు చేశారు, వీళ్ళు 2 తప్పులు చేశారు అని చెప్పడానికి లేదనే పరిస్థితి తీసుకొచ్చారండి. అది చాలా దురదృష్టకరమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వారు కూడా ఇవాళ మళ్ళీ మాట్లాడారు. పిఠాపురం చుట్టూ రాజకీయం నడుస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒక హాట్ ఇష్యూ లాగా మారిపోతుంది, ఒక హాట్ స్పాట్ లాగా ఉంది అని అనుకోవచ్చా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజమండ్రి జైలు దగ్గర మద్దతు ఇవ్వకుండా, పవన్ గారు తెలుగుదేశంతో వెళ్లకుండా, పవన్ కళ్యాణ్ గారు విడిగా ఉండు బీజేపీతో ఉండుంటే సమస్య లేదనుకుని వైసీపీ అనుకుంటుంది కదా. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కదా అది. సో ఇప్పుడు సమస్య కంట్లో నలుసు ఎవరు? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ని ఓడిచ్చేస్తే నెక్స్ట్కి ఉండడు కదా. ఇక 2 సార్లు ఓడిపోయిన తర్వాత వ్యక్తిగతంగా సో టార్గెట్ అతని మీదే ఉంటుంది కదా. 2 జరిగిన దానికి జరగబోయేదానికి కూడా ఇతన్ని టార్గెట్ చేయకుండా ప్రత్యర్థులు ఎలా ఊరుకుంటారు? సో వాళ్ళు ఆ కార్యక్రమంలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు మీరు మరి అప్పటికి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళి ఉండరు, నాకు కొంత తెలుసు. ఆయన 78లోనే ఎమ్మెల్యేగా వచ్చి ప్రస్థానం, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో డెఫర్ అయ్యి రాజీనామా చేసి సైకిల్ యాత్ర చేసి మహోన్నత ఉద్యమం నడిపిన వ్యక్తి. ఆ రోజు 94 ఎన్నికలు వచ్చేసేటప్పటికి ఆయన పోటీ చేసిన పత్తిపాడులోనే ఓటమి చెందటం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరి 99లో ఆయన లోక్సభ సభ్యుడు అవటం, ఆ తర్వాత మళ్ళీ పార్టీలు 2009లో మళ్ళీ కాంగ్రెస్ పిఠాపురంలోనే ఓడిపోయారు. ఆయన తర్వాత ఏం చేశారంటే, ఇక ఈ రాజకీయాలు నాకు నచ్చు, కొంచెం ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కాబట్టి ఈ రాజకీయాలు నాకు సరిపడు, నేను ఓన్లీ ఈ సమాజం కోసం, ఈ కాపు సమాజం కోసం, వీళ్ళ కోసం ఉద్యమం చేస్తాను. 2019 నుంచి ఆయన పూర్తిగా అంతకు ముందు నుంచే మొదలుపెట్టి ఆయన పూర్తిగా అదే కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో చేరటం, ఆయన రాజకీయ పార్టీలో చేరేటప్పుడు అంటే మనలాంటి వాళ్ళు ఉన్నది మాట్లాడుకోవాలి తప్ప వేరేది ఎవరో ఫీల్ అవుతారని మనం బాధపడక్కర్లా. ఆయన అంతకుముందు కూడా ఒక లేఖ రాస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారు లారీలు పంపించారు, ఆయిల్ కొట్టించారు అని అప్పుడు కొంచెం వివాదం అయింది. అదేంటి మన కమ్యూనిటీకి ఇట్లాగు అని చెప్పేసి. సరే అవన్నీ జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్గా ఆయన లేఖలు రాశారు. మరి అంత ఉద్యమం చేసి అన్ని చేసిన ఆయన ఈరోజు రిజర్వేషన్లు కానివ్వండి, లేకపోతే కాపు సంక్షేమానికి సంబంధించి
నిర్దిష్టంగా ఏమన్నా మాట్లాడి జాయిన్ అయ్యారా అనేది ఆయన చెప్పాడు కదా, నేను జాతి నాయకుడిని కాదు రాజకీయ నాయకుడిని అని చెప్పేసిన తర్వాత ఇంకా మీకు అది పోయింది కదా. ఇప్పుడు టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని కులపరంగా మాట్లాడడానికి లేదు. అవును. ఇప్పుడు ఆయన కాపుల్ని తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి ఆయన ఎట్లా మాట్లాడతారు? రైట్, ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి రాజకీయం ఇంకా అయిపోయింది. మీరే రాజకీయ పరంగా అన్నారు కాబట్టి ఇంకా రాజకీయం వచ్చిన తర్వాత ఇంకా బట్టలు పెట్టడం తప్ప నువ్వు ఎదుటి వాళ్ళని తీస్తే వాళ్ళు నిన్ను తీస్తారు. ఇంకా అంతకు మించి వేరేది జరిగేది ఉండదు కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు జాయినింగ్స్, మరొక వైపు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. అయితే కంట్లో నలుసుగా మారింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగినటువంటి రాజకీయం కావచ్చు, పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయం కావచ్చు, వీటన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ పవన్ కళ్యాణ్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఈసారి ఓడిస్తే ఇక మీద రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రతి వ్యూహాన్ని అమలు చేసేటువంటి బిజీలో ఉంది అని రవికుమార్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.